కృపానిధి అయిన ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, కేవలము మీ కృప ద్వారా 2024 సంవత్సరపు ఫిబ్రవరి నెల 2వ వారంలోనికి ప్రవేశపెట్టి మమ్ములను మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పునరుత్థానం ద్వారా కలిగిన శక్తితో బలంతో నింపడానికి ఇష్టపడుతూ ఆ బలము ధరించుకొని రాబోయే వారమంతా, రాబోయే దినాలన్నీ నీ కృపతో నీ బలంతో ఈ జీవన యాత్రను సాగించుకుంటూ పరదేశులుగా యాత్రికులుగా మీ రాజ్యమునకు సమీపించు వారిగా నీ రాకడలో ఎత్తబడువారుగా సహాయం చేయమని ఈ పునరుత్థాన దినపు సందేశంగా మాకు అనుగ్రహించబోతున్న ఆలోచనను మాకు అర్థమగునట్లు నేర్చుకున్న సంగతిని మా జీవితంలో అవలంబించుకొని తద్వారా నీకు ఇష్టలుగా నీ సహవాసములో చేరువగు బిడ్డలుగా నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గతంలో మనం చాలాసార్లు గొప్ప గొప్ప దైవజనులు మనకు నేర్పించినటువంటి విషయాల్లో మొత్తం 2 గుంపులు ఉంటాయని, 2 గుంపులు ఉంటాయని, గొర్రెల గుంపు, మేకల గుంపు అని. గొర్రెలు దేవునికి ఇష్టలైన వారని, మేకల స్వభావంతో ఉన్నవారు దేవునికి అయిష్టులుగా ఉండువారని, ఇట్లా మనము చాలా నేర్చుకున్నాం, చాలా విన్నాం, ఆశీర్వదించబడ్డాం, దీవించబడ్డాం. మరి ఈ రోజున 2 గుంపులు. ఒకటి దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని సన్నిధిలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే, ఎటువంటి ప్రతికూల సంకట పరిస్థితుల్లోనైనా సరే వాటిని లక్ష్య పెట్టక దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని సన్నిధి నుంచే నేను సమస్త విధములైన నా కుటుంబానికి పరిధిలో చుట్టుప్రక్కల ఆవరించున్న ప్రతి సమస్యకు జవాబు నాకు దొరికే ఒక గొప్ప నిధి దేవుని మందిరం అనుకొని దేవుని సన్నిధికి వచ్చే ఒక గుంపు ఉన్నారు. ఆ గుంపు ఇక్కడ కనబడే గుంపు. ఈ గుంపుకు చెందినటువంటి మరికొందరు ఉన్నారు, కానీ వారు రాలేదు. వారు ఎందుకు రాలేదనేది వారికే తెలుసు. అవి మనం ప్రశ్నించనక్కర్లేదు. కానీ ఇట్లా కాదు, ఈ ఒక్క చోటే కాదు, అనేక సంఘాలలో, అనేక సహవాసాలలో దీవెనకరమైనటువంటి పరిస్థితులు మనకు నెలకొల్పబడే వాటికి రారు. ఎక్కడైతే మనసుకు శరీరానికి మత్తు కలిగించి, ఉల్లాసం కలిగించి, సంతోషం కలిగించి, జోక్స్ వేసుకుంటూ స్వేచ్ఛగా హాయిగా నవ్వుతూ బతికేటటువంటి కొన్ని ఆ పరిస్థితులను ఇష్టపడి అక్కడ చేరేవారు ఉంటారు. కానీ నిలకడగా 2 గంటలు, 2.5 గంటలు, కేవలం 3 గంటలు దేవుని సన్నిధిలో కూర్చొని, అలనాడు బేతనియలో మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన నోటి వెంట వచ్చే ప్రతి మాట కొరకు కనిపెడుతూ ఆయన ముఖార విందాన్ని, మహిమాయుతమైన ముఖార విందాన్ని చూస్తూ ఎంతగా ఉత్తమమైనటువంటి సంగతిని పోగు చేసుకుందో అలా ఉందామని కోరుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది ఈ రోజుల్లో. ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమనే గ్రూపులు ఎక్కువైపోయినాయి. ఈ రోజున బయట దేవుని మందిరమునకు రాకుండా ఉంటూ ఏమేమి గుంపులు ఉన్నాయి అని ఒకసారి మనం ఈ పూట సంక్షిప్తంగా పరిశీలన చేద్దాం లేఖనాల ఆధారంగా. మొదటిది చూసినప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేసే గుంపు. నెంబర్ 1 ఎవరండి? నేను ఉపోద్ఘాతం ఎక్కువ చెప్పట్లేదు, వీటిని వివరించుకుంటేనే మనం ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో, జాగు చేయక వేగ మేలుకు అని ఒక మంచి పాట ఉంది పాత రోజుల్లో. ఆ పాట నాకు గుర్తొస్తూ ఉంది పద్దాక. అందుకని మొదటి గుంపు ఎటువంటి వారంటే, వీళ్ళందరూ కూడా వారికి వ్యతిరేకమైన గుంపు దేవుని మందిరానికి వచ్చే గుంపు. ఎవరికి? ఇప్పుడు మనం చదవబోయే, అర్థం చేసుకోబోయే, ధ్యానించబోయే గుంపులు ఎవరైతే ఉన్నారో ఈ గుంపులన్నిటికీ కూడా దేవుని మందిరానికి రావటం అంటే ఇబ్బందికరమైన గుంపు అది. ఈ మాటలు ప్రకటించేది దేవుని సన్నిధికి వచ్చే గుంపులో కలవని వారిని ద్వేషించాలని కాదు, విమర్శించాలని కాదు, కించపరచాలని కాదు, తక్కువ చేసి చెప్పాలని కాదు. వారు కోల్పోతున్నటువంటి దానిని వారికి గుర్తు చేయడానికి,
వారి కుటుంబానికి మోసుకొని వెళ్ళవలసినటువంటి ఆశీర్వాదాలను వారు పొందుకోలేకపోతున్నారనే వేదనలోంచి వస్తున్నటువంటి మాటలు ఇవి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి అన్న మాటలో ఆ భారాలు ఏమిటో ఈ గుంపులు చెప్తాయి. మొదటిది ఏంటంటే దేవుని మీద తిరుగుబాటు చేసేటటువంటి గుంపు. మనం ఈరోజు చదువుకున్న కీర్తన, ధ్యానించుకున్న కీర్తన ఎన్నది? 78వ కీర్తనలో ఆసాపు భక్తుడు ఇదే వేదన చెందాడు. ఈ గుంపు గురించే మాట్లాడారు. ఎవరా గుంపు అంటే బయట వాళ్ళు కాదు, దేవుని సొంత బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలు. అనేక మార్లు ప్రాణాంతకమైన అసంభవమైనటువంటి సంభవాల్లోంచి దేవుడు దాటించి తీసుకొని వచ్చారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసే దగ్గర నుంచి, ఫరో సైన్యాన్ని నాశనం చేసే దగ్గర నుండి, వారి ఆకలిని అరణ్యములో ఎడారిలో మన్నాను పంపించి పూరేళ్లను పంపించి తీర్చినటువంటి సంగతి. నదుల వలె ప్రవహించిందంట మండ నుంచి వచ్చిన నీరు. మనం చదువుకున్నాం, నీరు మండ నుంచి వచ్చింది. 6 లక్షల మంది ఆ ప్రయాణం అంతట్లో తాగటానికి కావలసిన నీరు నదులు సరిపోవు. అటువంటి నదులు ఏర్పడేటంత నీరు మండలోంచి వచ్చిందట. అంతేకాదు యోర్ధాను అడ్డొచ్చిందంట. దాన్ని కూడా యాజకులు మందసమును మోసుకొని వెళుతూ కాలు మోపిన వెంటనే రాశిగా నీళ్లు నిలబడిపోయినాయట. అంతేకాదు స్వదేశానికి వచ్చిన తర్వాత శత్రుముఖులు ఆ సొంత మాతృదేశాన్ని ఆక్రమించుకొని ఉన్నప్పుడు కూడా వారందరి మీద కేవలం స్తుతులు చెల్లిస్తూ ఎరికో పట్టణం చుట్టూ తిరిగితే కోట గోడలు కూలిపోయినాయి. ఇంతటి విజయాలు ఇస్తే కూడా దేవుడు కాదు మమ్మలను విడిపించిందని దేవుని మీద తిరుగుబాటు చేసే ప్రజలు నాడే కాదు నేడు కూడా, మనం కూడా దేవుని నుంచి ఎన్నో వందల వేల సంఖ్యలో ఆయా సమయాలలో నిస్సహాయ స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మేలులు చేస్తూ ఉంటే వాటిని మర్చిపోతున్నాం. మనం దీవెనలు ఇస్తూ ఉంటే, సంతానహీనులుగా ఉంటే ప్రార్థన చేస్తే గర్భాలు తెరిచి సంతానం ఇచ్చారు. దీర్ఘకాలంగా అవకాశాలు లేకుంటుంటే ఉద్యోగాలు ఇచ్చారు దేవుడు. అధపాతాళంలో పెంట కుప్పల మీద ఉండవలసిన మనలను దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టేటటువంటి ఉన్నతమైన ఉత్కృష్టమైన ఆధిక్యతనిచ్చారు మనకు. కృతజ్ఞత లేదు, తిరుగుబాటు చేశారు వాళ్ళు. అంతేకాదు మోషేని దేవుడు కొండ మీదకి, సేనాయి కొండ మీదకి ఎక్కి రమ్మంటే ఆయన ఎక్కి వెళ్ళి 40 పగలు 40 రాత్రులు అక్కడే ఉండి ఆజ్ఞలను సిద్ధపరచుకొని తీసుకొస్తుంటే వెళ్ళిపోయాడు. మోషే చచ్చిపోయాడు, అయిపోయింది, ఇంకేం లేదని. ఈ దేవుడు కాపాడేవాడు కాదు, ఈ దేవుడు దీవించేవాడు కాదు, ఈ దేవుడు మోసగాడు, మమ్మల్ని వదిలేశాడు, నాయకుడు లేకుండా చేసేశాడని కిందున్నటువంటి మోషే అన్నగారైన అహరోనును కూడా మెస్పరైజ్ చేసి అవాచ్యమైనటువంటిది పురుషులు స్త్రీలు త్రాగేసి ఒళ్ళు మీద తెలియకుండా అక్కడ బంగారాన్నంతా తీసుకొచ్చి దూడం చేసుకొని నువ్వేనమ్మా మమ్మలను ఐగుప్తు చెరల నుంచి తీసుకొచ్చావంటి తిరగబడింది. వీళ్ళందరూ తిరుగుబాటుదారులు అంటే దేవుని మీద తిరుగుబాటు చేయటం అంటే దేవుని నిర్ణయాలను వ్యతిరేకించటం, దేవుని కార్యాలను మర్చిపోవటం. ద్వితీయోపదేశకాండం 9:7 చదువుదాం. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము. పళ్ళలో ఉన్నటువంటి ఆహారము పళ్ళలోనే ఉండగానే మళ్ళీ ఆకలేస్తుంది మోషే అనేవారంట. మోషే ఆకలేస్తుంది. ఏరా బాబు మీ నోట్లోనే ఉంది కదరా బాబు అంటే నాకు అనిపించింది కరువు బండిలాగా మారిపోయారన్నమాట. మన్నా కురిసేసరికి అంత ఇష్టమైపోయింది అది. అంత శ్రేష్టమైన ఆహారం ఇస్తే మనం అట్లానే మారిపోతామేమో కదా. అందుకని ఉపవాస దినాలు అయిపోయిన వెంటనే నాన్ వెజ్ తింటలేదు కదా అని 22వ తారీఖున ఇష్టం వచ్చినట్టు కనుక 2 పూటలు కనుక నాన్ వెజ్ వండుకొని తింటే అది ఎటువంటి నాన్ వెజ్ అయినా 3వ రోజు బాత్రూమ్ పాలైపోతాం, జాగ్రత్త. అందుకని వెంటనే చేయవలసింది ఏంటంటే మంచి సాత్విక ఆహారంతోనే మెల్లమెల్లగా కొనసాగించి వెజిటేరియన్లోనే మసాలాలు దట్టించి కొంచెం నెమ్మదిగా తింటూ ఉంటే జీర్ణ వ్యవస్థ హార్డ్ ఫుడ్కి భిన్నంగా మారింది. కాబట్టి నేను చెప్పే విషయం ఇది కూడా చెప్పాలా అనుకుంటారా? చాలా సీరియస్ మ్యాటర్ ఇది. అనుకోకుండా ఒక్కసారి నాన్ వెజ్లు మసాలాలు తింటే గ్యాస్ ఫామ్ అయిపోయి ఎలా తేలా అయిపోతాయి మనుషుల యొక్క జీర్ణాశయాల ద్వారా. అందుకని బీ కేర్ఫుల్, జాగ్రత్త. అందుకని వీళ్ళు దేవునికి కోపం పుట్టించారట. సంగతిని 7వ వచనం, ఆ సంగతిని జ్ఞాపకం చేసుకొనుము, దానిని మరువవద్దు. నీవు ఐగుప్తు దేశముల నుండి బయలుదేరిన దినం మొదలుకొని
ఈ స్థలమందు మీరు ప్రవేశించే వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చి తిరుగుబాటు చేసే గుంపు ఇది. ఆ గుంపులో మనం ఉన్నామా లేదా? ఆరాధనకు హాజరు కాని వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు కాదా? కాదండి, కాదా? దేవుని కట్టడ మీద, దేవుని విధి మీద వ్యతిరేకత, అంతేగా. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం తీయండి. 15వ అధ్యాయము 23వ వచనం. తిరుగుబాటు చేయుట, సోది చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విస్మరించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయనను విసర్జించెను. ఎవరు? సౌలు రాజు. ఇశ్రాయేలు ప్రజలు మాతృదేశానికి వచ్చి చక్కగా అభివృద్ధి పొందుతున్న కాలంలో వారందరూ దిగులు చెందారు, బాధపడ్డారు. మాకంటూ ఒక పరిపాలకుడు లేడు, ఉన్నవారిలో మాకెవరన్నా రాజుంటే బాగుండని సమూయేలుకు విజ్ఞాపన చేసినప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడి గాడిదలు కాసుకుంటున్నటువంటి సౌలు అనే మంచి, దాన్ని ఏమంటారు, వక్షస్థలం, చాలా పెద్ద చెస్ట్ కలిగిన ఆజానుబాహుని చూసి దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద మొట్టమొదటి రాజుగా సౌలు నియమిస్తే దేవుని పిలుపును మర్చిపోయాడు. దేవుడు తన ఎడల కలిగి ఉన్న ఇశ్రాయేలు ప్రజలను ఘనంగా పరిపాలించాలి, శత్రురాజుల నుంచి విడిపించాలని ఎంతో దేవుని ఆశపడితే విగ్రహాలు ఏమేం చేశాడంటే ఆయన ఏమేం చేశాడు చూడండి. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు, తర్వాత చూడండి ఒకసారి 15 రైట్. తిరుగుబాటు చేయుట, సోది చెప్పుట, ఇవి పాపంతో సమానం. తిరుగుబాటు చేయటం, దేవుని దగ్గర నుంచి, ప్రవక్త దగ్గర నుంచి సలహాలు పొందవలసినటువంటి రాజు సలహాలు చెప్పించుకోవటానికి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సంగతులు తెలుసుకోవటానికి ఎవరిని పిలిచాడు? సోదిగాడు అని చెప్పి పిలిచాడు. వాళ్ళ పేరే సోది. సోది అంటే అర్థం ఏంటంటే ఉపయోగం లేనటువంటిది. సోదంటే మనకిష్టం లేనటువంటిది. సోదంటే మనసుకు చిరాకు కలిగించేది. సోదంటే మనుష్య జ్ఞానంతో మాట్లాడేది. సోదంటే నైపుణ్యంతో మాట్లాడేటటువంటిది. కొంతమందికి ఫేస్ రీడింగ్ చూసి నిన్ను గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మనం తింగరతనంతో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మనమే చెప్పేస్తాం. సోదరులకు అదే టెక్నిక్, మన నుంచి తెలుసుకుంటారు. కొంతమంది అడవుల్లో నుంచి కొంతమంది వీళ్ళు వస్తారు, కొయ్య దొరలు వస్తారు, అది ఇదే చెప్తారు. ఇవన్నీ కొన్ని అబద్ధాలు కాదండి, దుష్టుడు కొన్ని నిజాలు చెప్పిస్తాడు. సోదిగాండ్ర చేత దుష్టుడు కొన్ని నిజాలు చెప్పిస్తాడు, వాటిని భ్రమలో నమ్మేస్తున్నాడు సౌలు. అందుకని దేవుని మీద తిరుగుబాటు చేసేటటువంటి గుంపిది. తర్వాత కీర్తన గ్రంథము 22వ అధ్యాయం చూడండి. 22వ సంకీర్తన 16వ వచనం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నీ నేను లెక్కింపు. ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు వారి శ్రమలను గుర్చినటువంటి సంగతులను మనము ప్రవచనాత్మకంగా వింటున్నాం. ఇందులో గమనించవలసింది ఏంటంటే, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి ఉన్నారు. దుర్మార్గుల గుంపు ఇది. ఈ గుంపు చేసిన పనేంటి? నిరపరాధి అయినటువంటి వాని రక్తమును చిందించడానికి కారకులైన వారు. అందుకనే వీళ్ళకు ఉన్నటువంటిది ఏంటంటే దుర్మార్గత. దుర్మార్గత అంటే చెడు మార్గములో నడవటం. చెడు మార్గములో నడవటం అనేటటువంటిది వాళ్ళకి ఇష్టమైనటువంటిది. కొందరు వారి జీవితంలో సన్మార్గంలో నడవకపోగా, మంచి చేయకపోగా, కావాలని చెడు మార్గం అనేవి ఎంచుకొని నడిచేవారు ఉంటారు. ఒకడిని అడిగితే నువ్వు ఈ మర్డర్ ఎందుకు చేసావురా అంటే, ఒకడు చెప్పాడు ఇంటర్వ్యూలో, చూశాను నేను న్యూస్లో, టీవీ 9లో, ఏమండి ప్రజల దృష్టిలోకి వెళ్ళటానికి నేను ఏం చేసినా వెళ్ళలేకపోతున్నానండి. అందుకని ఒక మర్డర్ చేస్తే న్యూస్ వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, చక్కగా నన్ను పేపర్లో రాస్తారు, వీడియోలో చూపిస్తారన్నారంట. 4 పీకారు పోలీసు వాళ్ళు, మామూలు కొట్ల. ఏమన్నా న్యూస్కి ఎక్కాలని ఒకటి చంపుతాడా? ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ దుర్మార్గపు గుంపు. 3వ వాళ్ళు చూద్దాం.
సంకీర్తనలు 86వ సంకీర్తన 86వ సంకీర్తన 14వ వచనం. దేవా, గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు, బలాత్కారులు గుంపు కూడి నా ప్రాణము చూచుచున్నారు. ఇక్కడ బలాత్కారులు గుంపట. బలాత్కారం అంటే ఏంటంటే మన చేత బలవంతంగా తప్పు చేయించటం, బలవంతంగా పాపము చేయించటం. అది ఉన్మాద చర్య. కొంతమంది తాగుడు అలవాటు లేని వారికి మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని వాళ్ళు నాశనం చేస్తారు. చేతుల బలవంతంగా పోపించడం, బలవంతంగా తాగించడం. కొంతమంది తాగుబోతులైన వాళ్ళని, అలవాట్లలో వ్యసనాల్లో ఉన్న వారిని కనుక మనం అడిగితే, ఏంట్రా బాబు అంటే, అన్న నాకు అసలు ఏమీ తెలియదన్న, బలవంతంగా నన్ను తాగించారన్న, వీళ్ళు బలవంతంగా నన్ను ఒక స్త్రీని చంపేశారు తెలంగాణలో. 3-4 కలిసి, వాళ్ళ 4 ఒక్కసారి పారిపోతుంటే ఎన్కౌంటర్ చేసి చంపేశారు. సజ్జనారా వాళ్ళలో ఒకళ్ళు అడిగితే, వాడు చేయమన్నాడు, నేను చేశాను బలవంతంగా అన్నారు కొంతమంది. వీళ్ళందరూ ఎటువంటి వారంటే బలాత్కారులు, అబద్ధం ఆడిస్తారు. కొంతమంది, నేను మొన్ననే చెప్పా, పల్లెటూరులో కొంతమంది ప్రభు అంటే, భక్తి అంటే ఇవేమి ఎరగని వారు, ఒకవేళ బోధించబడిన లక్ష్య పెట్టకుండా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, మామయ్య వరసయ్య వాళ్ళని, తాత వరసయ్య వాళ్ళని, అత్తయ్య వరసయ్య వాళ్ళని, బావల వరసయ్య వాళ్ళని, అరే అని వెళ్ళి తిట్టు, నువ్వు బూతు తిట్టు, వెళ్ళి ఒకసారి తన్నిరా, తిట్టిరా అని చెప్పి పంపేవాళ్ళు ఉంటారు కొంతమంది. బలాత్కారులు వీళ్ళ వల్ల లాభం లేదు కానీ నష్టమే. బలాత్కారులు కొన్నిసార్లు లంచాల విషయంలో బలాత్కారం చేసేవాళ్ళు, నువ్వు డబ్బులు ఇస్తేనే పని చేస్తానని బలాత్కారం చేసేవాళ్ళు, అయిష్టంగా ఉన్నటువంటి వారిని లొంగ తీసుకోవాలని బలాత్కార ప్రయత్నాలు చేసి కుటుంబాల్లో చిచ్చు పెట్టేటటువంటి కామాంధులు చాలామంది ఉంటారు. వీళ్ళు బలాత్కారుల గుంపు. 4వది చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దానిని ఇకను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమున సమాజ కూట ప్రకటనలను జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజం. ఉత్సవ సమాజం అంటే ఎవరు? భక్తులే. వారు దేవుణ్ణి ఊరేగిస్తారు. భక్తులు దేవుణ్ణి ఊరేగిస్తారు. ప్రస్తుతం గుణదల్లో జరుగుతుంది బ్రహ్మాండంగా. ఏంటది? ఉత్సవ గుంపు. ఏ గుంపది? అమావాస్య ఉత్సవాలు, పౌర్ణమి ఉత్సవాలు, ఇటువంటి జరిపించుకున్న తర్వాత వచనాలు చూస్తాం. వీరంతా కూడా ఇటువంటి వారట, పాపులు కూడిన ఉత్సవ సమాజం. భక్తి పేరుతో దేవుణ్ణి ఊరేగిస్తూ. వాస్తవంగా దేవుడు ఏమని చెప్పుకున్న ఉదయం మన ధ్యానంలో, ఆత్మస్వరూపి అయిన దేవుడు మన కళ్ళకు కనపడాలని హేతువాదులు అడుగుతారు. అక్కడ మనం 3 విషయాలు చెప్తాం. ఏమేం చెప్పాం? 3 విషయాలు. 1, గాలిని చూడలేవు. ఏం చూడలేవు చెప్పండి? 1, గాలిని చూడలేవు. 2వది, ఒక మనిషి ప్రాణాన్ని నువ్వు చూడలేవు. ఈ హేతువాదులను మనం అడిగితే, అబ్బాయి ప్రపంచమంతా ఒప్పుకునేటటువంటి ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్ ఉంది. అదేంటంటే, మనిషి అన్నవాడు శరీరము, ప్రాణము, ఆత్మతో ఇమర్చబడిన వాడని నమ్ముతావు కదా. నాస్తికుల్లో ఉన్నవి కూడా ఈ 3. ఏమేమి ఉన్నాయి? శరీరము, ప్రాణము, ఆత్మ. సో శరీరాన్ని చూపించవచ్చు, చిన్నగా పిన్నిస్ పెట్టి రంధ్రం పెట్టి రక్తం వస్తే ఇది ప్రాణమని చూపించవచ్చు. ఆత్మని ఎవరు చూపిస్తారు? నీలో ఉన్న ఆత్మ దేవుడుంచిన దీపం, వెలుగుతుంది. ఎక్కడ కనపడుతుంది నీకు? నీ పోలిక, నా పోలిక, దేవుని పోలికే. ఉదాహరణ ఆదాము హవ్వలే. కానీ ఆ ఆదాములో నాసికలో ఊదబడింది ఎక్కడో గ్యాస్ కాదు, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ కాదు, ఇంకే గ్యాస్ కాదు, దేవుని జీవవాయువు. అందువల్ల ఆ జీవవాయువు దేవుని ఆత్మ మనిషిలో నివసించున్నట్లు చేసింది. అందువల్ల మనం గమనించాల్సింది ఏంటంటే, మనిషి ప్రాణం పోకను ఎవరూ చూడలేరు. ఎప్పుడో ప్రయోగం చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు.
అద్దాలతో 4 గదులు కట్టి దాని మధ్యలో ప్రాణం పోబోయే వ్యక్తిని పెట్టి చుట్టుపక్కల రకరకాల ఫామ్లో ఉన్నటువంటి రకరకాల ఫార్మేట్స్లో ఉన్నటువంటి కెమెరాలు పెట్టి రికార్డ్ చేయటం మొదలుపెట్టారట. ప్రాణం పోయేటటువంటి వ్యక్తిని వాళ్ళ కుటుంబీకుల అనుమతిని పొంది ప్రాణం పోయింది, అయిపోయింది, నో పల్స్ చెప్పేశారు. వీడియోలో చూస్తే ఎక్కడ ఏమీ లేదు. ఎక్కడ ఉంటుంది? మన ఆర్టిస్టులు బొమ్మలు గీసినట్టు పిశాచాలంటే ఒక తోకొచ్చి తలకాయ వచ్చి జుట్టు వచ్చి అలా ఏమైనా ఎగిరిపోద్దామని ఎదురు చూసి ఉండొచ్చు ఈ మేధావులు. ఏమీ లేదు. ప్రాణమును గూర్చి నీవు చూడాలనుకుంటే కనబడదు. మన్నైనది వెనుకటి వలనే మంటికి చేరును, ఆత్మ దాన్ని అనుగ్రహించిన దేవుని వద్దకు చేరింది. నీకు దాని గురించి ఎందుకు? మూడవది ఏంటంటే, నువ్వు చూడలేంది విద్యుత్తును కూడా చూడలేవు. మానవుడు కనిపెట్టిన విద్యుత్తు, దాని ఫలితాలను చూడగలవు, అనుభవించగలవు. దాన్ని నువ్వు చూడదలుచుకుంటే, అనుభవించదలుచుకుంటే చచ్చిపోతావు. అర్థమవుతుందా? అందుకని పాపుల గుంపు ఏం చేస్తున్నారంట, వీళ్ళు పాపుల గుంపు ఉత్సవ సమాజాలునే, ఆ గుంపుతో జాగ్రత్త. వీళ్ళు ఒక భయంకరమైన గుంపు ఇది. ఈ గుంపులో త్రాగనిదే ఊరేగింపులో ఉండడు. మరేదో నవలందే వాడు అక్కడ ఉండడు. డాన్స్ చేయకుండా ఉండడు, తన్నుకోకుండా ఉండరు. చూస్తున్నాం కదా మనం ఉత్సవ సమాజాలు. మా ఇంట్లో మా నాన్నగారు, నేను, మా చిన్నాయన కలిసి ఆర్ఎస్ఎం చర్చికి, మా ఊర్లో చర్చికి తేరు సిద్ధం చేసి ఇచ్చాం. రథం గుర్తుందా? దేవదూతల్లాగా నాన్నగారు రేకులు కట్ చేసి వస్తే దాని మీద నేను దేవదూతల్లాగా పెయింట్తో బొమ్మలు వేసి ఒక రథాన్ని తీసుకెళ్ళి ఇచ్చాం. మరి ఈ రోజుకు ఉందో పోయిందో మనకు తెలియదు. మోడర్న్గా మళ్ళీ చేయించుకున్నారేమో. అది చేయించినప్పుడు దాన్ని ప్రారంభించడానికి పెద్ద ఉత్సవం, ఊరేగింపు. అక్కడ కర్ర సాధనాలు, కొట్లాట్లు, రంగులు పూసుకోవటాలు, ఇవన్నీ కూడా అమావాస్య, పౌర్ణమి సంబంధించి ఆ కాలాలను బట్టి, సమయాలను బట్టి ఉత్సవాలు జరిపించుకునే గుంపు. 5వ గుంపు ఇర్మియా గ్రంథం 5:7. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. చదవండి. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు, నేను వారిని తృప్తిగా పోషించునను, వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు, నేనెట్లు నిన్ను క్షమించుదును. ఏమంటే దేవుడు కొన్నిసార్లు చాలా కటువుగా మాట్లాడతారు, చాలా సూటిగా మాట్లాడతారు. ఎందుకు తెలుసా? మనం సరి చేసుకోవాలనే. మన మీద ఆయనకి ఎందుకు ఉంటుందండి వ్యక్తిగతంగా పగ, కక్షలు, కార్పణ్యాలు? మనం అంటే ఆయనకు ప్రేమ. ఆయనను ఎరిగిన, ఆయన బిడ్డలమైన, ఆయన జనాంగమైన, ఆయన సొత్తైన ప్రజలమైన మనము నీ మందగ చేసితివి, నీవే సమకూర్చితివి, మా ముందు నడిచే మా మంచి కాపరివి, పచ్చిక బయళ్లలో పరుండజేయుచు, స్వచ్ఛమైన జలములతో తృప్తిపరచుచు, పచ్చిక బయళ్లలో పరుండజేయుచు, స్వచ్ఛమైన జలములతో తృప్తిపరచుచు, మా ప్రాణములకు సేద తీర్చుచుంటివే, నీ నీతి మార్గములలో నడుపుచుంటివే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధించి స్తోత్రించి కృతజ్ఞతలు అర్పించి మ్రొక్కి భజించి నిన్ను పూజింతుము, నీ నిమిత్తము నిర్మించబడితిమి, నీ స్తోత్రమును ప్రచురపరతుము, నీ మహిమ నిమిత్తం సృజించబడితిమి, నిన్ను ఆరాధించు ప్రజలము, మేము నిన్ను ఆరాధించు ప్రజలము. ఆయన నిమిత్తము నిర్మించబడిన ప్రజలం, ఆయన చేత నిర్మించబడిన ప్రజలట. ఏం చేస్తున్నారట? నీ పిల్లలు నన్ను విడిచి ఏం చేస్తున్నారు? దైవము కాని వాని తోడని ప్రమాణం చేస్తున్నారు,
నేను వారికి తృప్తిగా పోషించినప్పటికీ కూడా వారు వ్యభిచారం చేస్తూ వేశ్యల ఇళ్లలో గుంపులుగా కూడుతున్నారు. ఎయిడ్స్ వ్యాధి వచ్చి మహమ్మారి కుప్పలుగా మనుషులను తీసుకుపోయింది. ఇదే కారణం. ఈరోజు కూడా ఇటువంటి వ్యభిచారాన్ని అధికారం చేసినటువంటి దేశాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు వాళ్ళకి కాలనీలుగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏమండి, మన పిల్లలు ఎలా ఉన్నారో, బయటికి వెళుతున్నారు చదువుకోవటానికి, ఉద్యోగాలు చేయటానికి. పిల్లలు బయటికి వెళుతున్నప్పుడు వారిని మనము చాలా జాగ్రత్తగా వారిని స్టడీ చేస్తూ వారి యొక్క అడుగులు ఎక్కడికి వెళుతున్నాయి. సామెతల గ్రంథంలో జారస్త్రీ గురించి మామూలుగా రాయడు. అది లోతైన గొయ్యి లాంటిదన్నాడు. అందులో పడినవాడు పైకి రాడు. లోతైన గొయ్యి. 100 అడుగుల గోతిలో పడిపోతే ఆ పిల్లల్ని తీయటానికి రెస్క్యూ టీంలు వాళ్ళు పడే తిప్పలు చూస్తాం. కొంతమంది చచ్చిపోతారు, చిన్న పిల్లలు. అన్నీ తెలిసిన వారు దేవుడు పోషిస్తుంటే వచ్చిన బలాన్ని తీసుకెళ్ళి వ్యభిచార గృహాల్లో గుంపులుగా ఖర్చు పెడుతున్నారట. ఇది వ్యభిచార గుంపు. 6వది చూసినప్పుడు కీర్తనల గ్రంథం 56వ సంకీర్తన 6వ వచనం. 56:6. ఎవరండి? వారు గుంపు గూడి పొంచియుందురు, నా ప్రాణము తీయగోర్చు, వారు నా అడుగు జాడలను కనిపెట్టుదురు. వీళ్ళందరూ ఎటువంటి వారంటే ప్రాణాలు తీసే గుంపు. ఈ రోజున ఎవరయ్యా ప్రొఫెషనల్ కిల్లర్స్ అంటే కొన్ని రాష్ట్రాల నుంచి, పేద రాష్ట్రాల నుంచి ప్రొఫెషనల్ కిల్లర్స్ వస్తున్నారు. హాని చేయటానికి వాళ్ళు వెనుకాడట్లేదు. ఒక వ్యక్తి ప్రాణాన్ని, ఇంకొక వ్యక్తి ప్రాణం ఎంత విలువైందో గుర్తించకుండా, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి ప్రాణాన్ని లక్ష్య పెట్టకుండా నిర్లక్ష్యంతో తీసేయాలని చూస్తాం. ఒక వ్యక్తికి ఒక ప్రాణం పోయటం అనేది ఏ మనిషికి చేత కాదు. మనిషి ప్రాణం పోయటం అనేటటువంటిది దేవునికే సాధ్యం. ఉదయం చెప్పుకున్నాం కదా, ఆ అద్భుతమైన గొప్ప దైవజను నోటి నుంచి వచ్చిన మాట చెప్పుకున్నాం. దేవుడు మనిషిని తయారు చేయగలడు కానీ మనిషి దేవుణ్ణి తయారు చేయలేడు. కానీ అలా చేసి దేవుడు చేసిన, సినిమా కవి రాశాడు, దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, వినండి మనుషుల లీల, కనండి దేవుని గోల. ఎవరు ఏం చేయాలి అవి చేయట్లా, ఎవరేం చేయరో అవి చేస్తున్నారు. అందుకని దేవుడు మాత్రమే మనుషులను చేయగలడు, మనుషులు దేవుణ్ణి చేయలేరు. ప్రాణము పొయ్యలేడు. ఇంకొక కవి కూడా రాశాడు, బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకింత వేడుక అని దేవుణ్ణి అడుగుతాడు. నువ్వెవరు అడగటాల్సి, నువ్వు ఎలా ఉన్నావు చూసుకో ముందు. మనిషికి ఇంకొక మనిషి ప్రాణాన్ని పోయలేనటువంటి వాడు ఇంకొక మనిషి ప్రాణాన్ని తీసే హక్కు కానీ, కొట్టి రక్తం చూసే హక్కు కానీ, చివరికి సహభాగస్వామిగా చేసుకున్న భార్య మీద చేయెత్తటానికి కూడా హక్కు లేదు. నిన్ను నీ సొంత శరీరమును వలె నీ భార్యను ప్రేమించాలి. నీ శరీరానికి కొంచెం నొప్పి తగలడానికి ఒప్పుకోవే, నీ భార్యను ఎందుకు కొడుతున్నావు? ప్రాణాలు తీసే గుంపట ఇది. 7వది హోషేయ గ్రంథం 7:14 చూడండి. హోషేయ గ్రంథం 7:14. హృదయపూర్వకముగా శయ్యల మీద పరుండి గుంపులు కూడుదురు. ఎట్టుకుందట తాగటానికి గుంపులు. ఇప్పుడున్నటువంటి మేజర్ గుంపులు ఇవే, ప్రస్తుతం ఉన్నటువంటి గుంపులు. మంచినీళ్ళు లేకపోతే మేము బతకలేము, ఆహారం లేకపోతే బతకలేము అనేవారు ఒక గుంపు అయితే, మేము త్రాగుడు గుంపులుగా గ్రూపుగా కూర్చొని తాగుతాం. వీళ్ళ భార్యలకు వీళ్ళ పిల్లలకు చెందవలసిన సొమ్ముని వాడొక్కడే తాగకుండా నలుగురిని పిలుచుకొని పోగు చేసుకొని గుంపులుగా కూడి తాగే బ్యాచ్. నేను చస్తున్నాను, నువ్వు కూడా నాతో కలిసి చావు. నా లివర్ చెడిపోయింది, నువ్వు కూడా వచ్చి నాతో పాటు తాగి లివర్ చెడిపోయి నువ్వు చావు. నేను ఆర్థికంగా నష్టపోయాను, నువ్వు కూడా నష్టపో. నీ భార్యను, నువ్వు పిల్లల్ని నిర్లక్ష్య పెట్టి వారి కొరకు, వారి ఆరోగ్యాల కొరకు, వారి చదువుల కొరకు, వారి భవిష్యత్తు కొరకు ఖర్చు పెట్టవలసిన డబ్బుని నువ్వు తీసుకెళ్ళి మద్యం పాలు చేస్తున్నావు, జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తుంటే లెక్క లేకుండా ఇదంతా త్రాగుబోతుల గుంపట. వాళ్ళని మాట అంటే, నీకెందుకు, నా సంపాదన నేను తాగుతున్నానంటే
నువ్వు పెళ్లి చేసుకోకుండా ఏకాకిగా బతుకు. నువ్వు బతుకుతూ ఉంటే ఒకవేళ వివాహ వ్యవస్థలోకి వచ్చి మీ దాంపత్య ఫలంగా లేదా తల్లిదండ్రులను విడిచి నీతో కాపురం చేయడానికి నిన్ను నమ్మి వచ్చిన నీ భార్యను నీవు జీవితకాలము నిన్నెంత క్షేమంగా చూసుకుంటున్నావో అంత క్షేమంగా చూడవలసిన బాధ్యత. చూస్తూనే ఉన్నానండి, కొంత కేటాయిస్తున్నానండి తాగుడు కంటే. లేదు, అది కూడా నీ పిల్లలకు చెందాల్సిందే. ఈ రోజున తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు కొద్దిమంది వారికి ఉన్న దుర్వ్యసనాల ద్వారా పిల్లలకు న్యాయం చేయటం లేదు, అన్యాయం జరుగుతుంది. త్రాగుబోతుల గుంపు. తర్వాత యోహాను సువార్త 5:4 సమయాభావం వల్ల నేను అది చదవటం స్కిప్ కొడుతున్నాను. మీకు అందరూ తెలుసు, యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దా కోనేరు దగ్గర రోగుల గుంపు ఉందట. ఎప్పుడైతే దేవదూత వచ్చి ఆ నీటిని కదిలిస్తారో అప్పుడు అందులో మొట్టమొదట ఎవరు దిగుతారో వారు స్వస్థత పొందుతారు. అక్కడ 38 సంవత్సరాల నుంచి, అంతేనా, రోగంతో ఉన్నటువంటి ఒక అతను ఉన్నాడు. అతని దగ్గరికి యేసయ్య నేరుగా వచ్చారు, నేరుగా వచ్చి స్వస్థపరిచారు. అక్కడ ఉన్న గుంపు అంటే ఏంటంటే రోగుల గుంపు. ఇప్పుడు అంతే ఉన్నారు. షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, క్యాన్సర్లతో చాలామంది చనిపోతున్నారు. రోగాల గుంపు. రోగాలు రావటానికి కారణము నేను దాన్ని నమ్మను కానీ లేఖనాల్లో కొన్ని చోట్ల ఉంది. నమ్మనంటానికి వీల్లేదు, లేఖనాల్లో ఉంటే ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఇశ్రాయేల్ ప్రజలు, ముఖ్యంగా యూదులైన వారు, యేసుక్రీస్తు ప్రభువును నిరపరాధిగా పిలాతు తీర్పు తీర్చి ఇతనిలో నాకే దోషం కనపట్లేదు అన్నప్పటికీ కూడా అట్లా కుదరదు. బరబ్బాను విడుదల చేయండి, ఈ యేసు అనబడేటటువంటి ఇతన్ని మాత్రము సిలువ వేయండి. అరే ఇతనిలో ఏ దోషం లేదంటే, ఉంటే ఒకవేళ ఆ దోషం మా మీదను, మా పిల్లల మీదను, మా తర్వాతి తరాల మీదను ఉంటే పర్లేదని నేను అనుకుంటాను. ఆ శాపమే తదుపరి తరాల వాళ్లకు ఏమవుతుంది, రోగముగా సంక్రమిస్తుంది. నో డౌట్ అబౌట్ ఇట్. అందుకని జాగ్రత్తగా రోగుల గుంపు ఏదైనా ఉందంటే మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, పితరుల ఎడల, పితరుల పాపములు ఈ తదుపరి తరాల మీద, మా పిల్లల మీద ఉంటే వాటిని తొలగించండి ప్రభువా. మీ సిలువ రక్తము చేయలేని కార్యం ఏది లేదు. కడగండి, శుద్ధి చేయండి. ఒకవేళ ఇప్పుడు ఏమైనా వంశపారంపర్యంగానో మనకున్న అలవాట్ల కారణంగానో షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు వస్తే వెంటనే ఆహారపు అలవాట్లు మార్చుకొని మందులు వాడుతూ దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని పూర్తిగా జీవిద్దాం. అందుకని రోగులు గుంపులు లేని ప్రాంతాలు ఉండవు, కానీ రోగములను స్వస్థపరిచేవాడు యేసయ్య రక్తమునకు రోగములను స్వస్థపరిచే శక్తి ఉంది. మనము రోగుల గుంపులో ఉన్న ఆ రోగాల చేత మనం బాధింపబడవద్దు. స్వస్థపరిచే పరమ వైద్యుడు మనకున్నారు. 9వ వచనము, కీర్తన గ్రంథము 106వ కీర్తన, 106వ కీర్తన, 106వ కీర్తన 17వ వచనం చూద్దాం. భూమి నెర విడిచి దాతానును మృంగెను, అది అబీరాము గుంపును కప్పివేసెను. దాతాను, అబీరాము వీళ్ళందరూ కూడా దేవునిని వ్యతిరేకులుగా తిరుగుబాటు చేసినటువంటి వర్గము. ఇది అబీరాము గుంపు. ఈ రోజున గమనించండి, యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని ఎరిగి ఆ వంశాల్లోనే పుట్టి పెరిగి దేవుని భక్తిలో నడిచి ఇప్పుడు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు దేవుడు కాదు యేసుక్రీస్తు ప్రభు అని. ఎవరు? బయట వాళ్ళు, నాస్తికులే, వాళ్ళు చేస్తున్నారు. క్రైస్తవ్యానికి 2 వైపుల నుంచి దెబ్బ. అదేంటి తెలుసా? క్రైస్తవ్యములోనే ఉండి పెరిగి అక్కడ ఉన్నటువంటి సంగతులన్నీ గ్రహించి బైబిల్ తప్పు అని క్రైస్తవులుగా నిష్టగా బతికిన కొద్దిమంది ఈ రోజుల్లో, నేను అర్థమైపోయి ఉంటుంది మీకు ఇప్పటికే, కొంతమంది క్రైస్తవ్యం తప్పు, క్రీస్తు లేడు, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఉదయమే ధ్యానించాం, దేవుడు ఉన్నాడు అనటానికి ఎన్ని కారణాలు. మనం ఉదయం 5 కారణాలు ధ్యానం చేశాం దేవుడు ఉన్నాడు అనటానికి. అందుకని అబీరాము గుంపులు మన దగ్గర ఉండటానికి వీల్లేదు. చివరిలో యెషయా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనంలో చూడండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. ఆ కాలమున సియోనుల నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి.
తర్వాత వచనాలు మనం చదువుకోండి మీరు ఇంటి దగ్గర. యెరూషలేమును గుంపులు గుంపులుగా సమీపించే గుంపు ఉంటుంది, అది దేవుని బిడ్డల గుంపు. ఇప్పుడు దేవుని మందిరాలకు జనాలు ఎలా వెళ్తున్నారు? గుంపులు గుంపులుగా దేవుని మందిరాలకు, ఆరాధనలకు వెళుతున్నారు, వేలగా లక్షలుగా. ఆ గుంపులో నువ్వు లేవా? ఉన్నావా? పరీక్షించుకోవాలి. పై గుంపుల్లో దేవుని మందిరానికి నువ్వు వెళ్ళట్లేదంటే పై గుంపులో ఏదో ఒక గుంపులో నువ్వు చేరినట్టే లెక్క. అక్కడ ఎక్కడో చోట ఉంటావు. యెషయా గ్రంథం 43 చూడండి, అక్కడే అదే పుస్తకంలో 43వ అధ్యాయము 9వ వచనం. సర్వజనులారా గుంపు కూడి రండి, జనములు కూర్చబడవలెను, వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియచేయుదురు. పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు. కనుక ఇక్కడ జనాలందరూ రండి, జనములుగా కూర్చబడండి అని ఒక పిలుపు వినబడుతూ ఉంది. ఆ పిలుపు దేని కొరకంటే, దేని కొరకు? దేవుని సన్నిధికి రావటానికి. ఏమండి, ఇక్కడ ఉన్నటువంటి మనము ఉన్న దేవుని మందిరం ఒక సమాజంగా, రేపొద్దున యెరూషలేమునకు సమకూర్చబడవలసింది మరొకటైతే, సార్వత్రిక సంఘము పరలోకములో సమకూడబలవలసి ఉంది. మనందరం కూడా అక్కడ సమకూడుదాం. దేవుడి లేఖన భాగాలను దీవించునుగాక. మనం ఏ గుంపులో ఉన్నాం తెలుసుకోవాలి. గొర్రెల గుంప, మేకల గుంప? గొర్రెల గుంపు అయితే దేవుని మందిరానికి వస్తాయి, దేవుని స్వరం వింటాయి, బలపరచబడతాయి. అదే మేకల గుంపు అయితే తిరుగుబాటు చేసే గుంపుగా, దుర్మార్గుల గుంపుగా, బలాత్కారుల గుంపుగా, పాపుల గుంపుగా, వ్యభిచారుల గుంపుగా, ప్రాణములను హరించు గుంపుగా, త్రాగుబోతుల గుంపుగా, రోగుల గుంపుగా, అభిరాము గుంపులుగా. నేను ఇంకొక గుంపు కూడా చేరుస్తున్న, 10వ గుంపు, తిండిబోతుల గుంపు. తిండిబోతుల గుంపు. వారి కడుపే వారి దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో ఉందా మాట లేదా? వారి కడుపే వారి దేవుడు. తిండిబోతుతనం కూడా దేవునిని దూరం చేయగలదు. ఎందుకు తెలుసా? తిండిబోతుతనపు ఫలితము గాఢ నిద్ర. నేను హైదరాబాద్ రికార్డింగ్కి వెళ్ళినప్పుడల్లా క్రిస్టఫర్ గారి స్టూడియోలో నన్ను చూసిన వెంటనే అన్నా అని సైగ చేస్తే వినయ్ సరుకులు రాసిస్తే సరుకులు తెచ్చేసి, పైగానేమో ఏం తెమ్మంటే అది తెస్తారు వాళ్ళు. ఒక షెఫ్ లాగా నేను పోజు కొడుతూ, నెయ్యి, నూనె బదులు నెయ్యి, కొబ్బరికాయలు ఫుల్గా తెచ్చి, మంచి కోకోనట్ రైస్ వండి, నాటుకోడి తెప్పించి, మంచి కూర వండి పెడితే ఎవ్వరు లంచ్కి బయటికి వెళ్ళకుండా ఉండకుండా మొత్తం తినేసి 1 గంటకు పడుకొని సాయంత్రం 7ంటికి లేచేవాళ్ళం అందరం. 1 గంట నుంచి 5, 6, 7ంటికి లేచేవాళ్ళం. తిండిపోతానం అని కాదు, కానీ దాని రిజల్ట్ చెప్పండి ఏమైంది? మత్తు, ఏ పని చేయనివ్వదు, ఆర్థికంగాను కురింగిపోతాం, కుటుంబంతో గడపలేము. కొన్ని గంటలు మనం వ్యర్థం చేస్తాం. మరి రాత్రి ఏం చేస్తాం? రాత్రి ఒక 8 గంటలు ఉన్నాయిగా మనం పడుకోవటానికి, విశ్రాంతి పొందడానికి. పద్ధతిగా ఉండాలి మనం. 10 రకాలైన గుంపులు ఉన్నాయి, జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. కృప కలిగిన, ప్రేమ కలిగిన మా గొప్ప దేవా, లోకములో వారి వారి వ్యసనాల చొప్పున, వారి వారి ఇష్టాల చొప్పున, అభీష్టాల చొప్పున గుంపులుగా ఏర్పడి నీ మందిరమును మర్చిపోయిన వారుగా, నిన్ను ఆరాధించడం మర్చిపోయిన జనాంగంగా ఉన్నటువంటి వారుగా, ఒకవేళ ఏ గుంపులోనైనా మేముంటే, మేము మేకల గుంపులో ఉన్నవారు మనం గ్రహించి, గొర్రెల గుంపులో అనగా నిన్ను ప్రేమించి నీ ద్వారా సంరక్షించబడే, నీ మాట ద్వారా పోషించబడే, బలపరచబడే, నీ కృప ద్వారా ఆవరించబడే బిడ్డలుగా మేము ఉండునట్లుగా చేసి, ప్రస్తుతము మేము పరీక్షించుకున్నప్పుడు ఏదైనా అవిధేయ గుంపులో మేము ఉన్నట్లయితే మమ్ములను మేము గుర్తించి, మా స్థితిని గమనించి నీ వైపు మళ్ళేటటువంటి వారుగా మమ్మల్ని నడిపించమని, క్రైస్తవ మందిరాలు ఈ గుంపుల్లోంచి బయటకు వచ్చి సమృద్ధి అయినటువంటి సమాజపు బిడ్డల సంఖ్యతో నింపబడినట్లు కృప చూపించమని, మా అవిధేయతలను మీకు అప్పగించుకుంటూ ఉండగా మీరే సరిచేయమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.